సో లైవ్ అప్డేట్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఏం జరుగుతుందన్నది అంటే ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతున్నది ఏంటి అని. చాలామంది పోస్ట్ చేశారు. ఉగ్రవాదాన్ని సహించకూడదు కేంద్ర మంత్రి జైశంకర్ పోస్ట్. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదని పోస్టు పెట్టిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ఆపరేషన్ సింధూర్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతం. పీఓకే క్యాంపుల్లో తలదాచుకున్న ఉగ్రవాదులపై దాడి చేసిన భారత సైన్యం. సో ఇప్పటి వరకు వస్తున్నది కేవలం 8-9 మంది అన్నదే. బట్ వీళ్ళు 7:39కి ఇచ్చిన అప్డేట్ ఏంటంటే దాదాపు 80 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయి ఉండొచ్చు అన్నది కనబడతా ఉన్నది. ఇప్పుడు మనం వచ్చిన వార్తల్ని చూసి మాట్లాడాల్సిందే తప్ప మనకి సోర్స్ ఏమీ లేదు. అల్టిమేట్గా చూడాలి మరి. పాకిస్తాన్ నకిలీ వీడియోలు పోస్ట్ చేస్తుందట. నకిలీ వీడియోలు పోస్ట్ చేస్తున్న పాకిస్తాన్ శ్రీనగర్ ఎయిర్ బేస్పై దాడి చేసినట్టుగా వీడియో విడుదల. కానీ అది ఫేక్ అట. అది భారత్కు సంబంధించిన వీడియో కాదని స్పష్టం చేసిన పిఐబి ఫ్యాక్ట్ చెక్. ఇక చివరికి వాడు ఫేక్ వీడియోలతోని ఏదో సంబరపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ వివరాలు విడుదల. పాక్ పంజాబ్లోని మర్కాజ్ సుభాన్ అల్లాపై దాడి. జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్గా మర్కాజ్. పుల్వామా ఉగ్రదాడికి ఇక్కడి నుంచే ప్రణాళిక రచించిరట. భారత సైన్యానికి మా మద్దతు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత సైన్యం చర్యలకు మద్దతిస్తున్నామని తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. ఆపరేషన్ సింధూర్పై స్పందించిన చంద్రబాబు లోకేష్. ఎక్స్లో పోస్ట్ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. భారత సైన్యం ప్రతీకార దాడులకు మద్దతు ప్రకటించి జై హింద్ అని పోస్ట్ చేసిన చంద్రబాబు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా న్యాయం జరిగిందని లోకేష్ పోస్ట్. సో దయచేసి పబ్లిక్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మార్నింగ్ న్యూస్లో కమెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేయండి ఆపరేషన్ సింధూర్ పైన. ఆపరేషన్ సింధూర్పై హర్షం వ్యక్తం చేసిన పహల్గాం బాధిత కుటుంబాలు. సో ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ పాక్ ఘర్షణను ప్రపంచం భరించలేదు ఐక్యరాజ్య సమితి అంటున్నది. 2 దేశాలు సైనిక సంయమనం పాటించాలని కోరిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియా గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అట. సో వాళ్ళు శాంతి అంటుంటారు కదా, కానీ అవతల వైపు నుంచి వాడు మొత్తం ఉగ్రవాదులను పెంచి పోషించి స్థావరాలను ఏర్పాటు చేసి మొన్న పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకటించిండు, అమెరికా బ్రిటన్ కోసం మేము నిజమే టెర్రరిజాన్ని పెంచి పోషించినమని పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకటన చేసిండు. సో ఆపరేషన్ సింధూర్పై 10 గంటలకు మీడియా సమావేశం ఉండే అవకాశం ఉందట. భారత సరిహద్దుల నుంచే ఉగ్ర స్థావరాలపైన దాడులు చేసిరట. ఆపరేషన్ సింధూర్ భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్త ఆపరేషన్. లక్ష్యాలు ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్టు పేర్కొన్న భారత భద్రతా వర్గాలు. ఇంటెలిజెన్స్ వర్గాల సహకారంతో దాడి. భారత భూభాగం నుంచే దాడులు నిర్వహించినట్టు పేర్కొన్న ఆర్మీ వర్గాలు. సో ఇట్లా జమ్మూ కాశ్మీర్లో మొత్తం విద్యా సంస్థలన్నీ బంద్ చేసిరట అనుకుంటున్నారు. ఈ జరుగుతున్న అటాక్స్ మీద పబ్లిక్ రియాక్షన్ ఏంటో దయచేసి చెప్పే ప్రయత్నం చేయండి. జై భారత్ ఆర్మీ. ఈ దెబ్బతో పాకిస్తాన్ ఇంకా లేవకూడదట. జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్ పేరుతో చాలామంది మెసేజ్ చేస్తున్నారు. జై భారత్, జై జవాన్, జై హో భారత్, జై భారత్ ఆర్మీ. భారత్ మంచి నిర్ణయం తీసుకున్నందుకు జై హింద్, జై ఇండియా. జై సింధూర్ అట, జై భారత్ ఆర్మీ. సో మొత్తం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ 16వ తేదీనే చెప్పిండు, హిందువులు వేరు ముస్లింలు వేరు, కాశ్మీర్ని వదులుకోమని. 6 రోజుల తర్వాత 27 మంది హిందువులను చంపిండ్రు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. హారతి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. భారతదేశాన్ని హిందుస్థాన్గా ప్రకటించాలట. ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాలి. జై భీమ్ రఘు గారు, జై భీమ్. నెక్స్ట్
జై హింద్. మన రాష్ట్రంలో కూడా ఉగ్రవాదులు ఉన్నారట, అధికారికంగా దోపిడీ చేసే రాజకీయ నాయకులట. అబ్బా, మంచి మంచి పాయింట్ పెట్టినాం. వీళ్ళు ఉగ్రవాదుల కంటే డేంజర్ కదా, 90% ఉగ్రవాదుల కంటే డేంజర్ ఉన్నారు వీళ్ళు. వాడికి ఏం అవసరం లేదు. జనాలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా జేబులు నిండుతున్నాయా లేదా? స్వాగతించాల్సిన విషయం. మన దాడి వాళ్ళ కళ్ళలో మెరుపులా ఉండాలి. జై హింద్, జై భారత్. రవి గారు మెసేజ్ చేసినారు. కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంటే ఈ పని చేసేది కాదు. చాలామంది బేసిక్గా ఈ లైన్ చెప్తుంటారు జనాలు కూడా. అంటే ఇంత అటాక్ అయితే కాంగ్రెస్ ఉంటే చేసి ఉండేదా అన్న చర్చ అయితే ఖచ్చితంగా బయట కూడా వినబడుతున్నది. మరి అది వాళ్ళే చెప్పాలా. ఇంకా కాంగ్రెస్ నమ్మదేమో. జయహో భారతదేశం. బట్ ఈజ్ ఎనీ టెర్రరిస్ట్ కిల్డ్ ఇన్ దిస్ అటాక్? నో ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్. సో ఇంకా అది క్లారిటీ లేదు. 80 అంటున్నారు, 30 అంటున్నారు, 20 అంటున్నారు, 9 అంటున్నారు. ఇంకా క్లారిటీ అయితే లేదు. చూడాలి మరి, క్లారిటీ వస్తుందని మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. పాకిస్తాన్తో యుద్ధం వల్ల మన ఇండియాకి ఏమైనా ప్రమాదం ఉందా? సో మన ఇండియాకి ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత ఆయుధాలు వాడు కూడా పెట్టుకొని ఉంటాడు. ఒకవేళ రెండు దేశాల మధ్య డైరెక్ట్ అటాక్ జరిగితే ఖచ్చితంగా కొంతమేర ఏమైనా ప్రమాదం జరిగితే జరుగుతుండొచ్చు, మనం అది చెప్పలేము. ఏదేమైనా అంతిమ యుద్ధంలో విజయం ఎవరిది అంటే ఖచ్చితంగా భారతదేశాన్ని. దాంట్లో డౌట్ పడాల్సిన అక్కరే లేదు. భారత ఆర్మీకి 100,000,000 వందనాలు. చదువుకున్న వాళ్ళు కూడా పార్టీలకు సంబంధించిన వివరాలు తెలుసుకోకుండా పార్టీలకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఇక కొంతమంది కార్యకర్తలు ఉంటారండి, అసలు ఇక వాళ్ళని మొక్కాలిగా. ఇంట్లో ఉన్న వాళ్ళనన్నా కనీసం తల్లిదండ్రులను పూజిస్తారో లేమో తెలియదు, కానీ ఆ లీడర్కి ఏమన్నా అయితే మాత్రం ఎగబడుతుంటారు సోషల్ మీడియాలో. వానికి తెలియదు మళ్ళీ ఆ లీడర్ తెరవెనక ఏం చేస్తుందని, ఎంత దోసుక తింటుండు, అందులో నీ వాటా ఎంత అని ఒక్కసారి ఆలోచిస్తే మీ లీడర్ ఎంత దొంగో తెలుస్తుంది. జై మోడీ, జై ఆపరేషన్ సింధూర్. మాక్ డ్రిల్ పేరుతో పాకిస్తాన్ను బోల్తా కొట్టించిన ఇండియా. ఆపరేషన్ సింధూర్. కాంగ్రెస్ ఉంటే చర్చలని మనకే దేశం మీద విరక్తి తెప్పించేదట. సరే, ఇప్పుడు వాళ్ళు కూడా మద్దతు పలుకుతున్నారు. వాళ్ళు ఏం జరగలేదు అది ఏం అనట్లేదు. సో మొన్న రాహుల్ గాంధీ అండ్ నరేంద్ర మోదీ భేటీలో కూడా ఈ అంశం చర్చకు వచ్చినట్టుగా తెలుస్తున్నది. ప్లీజ్ టాక్ అబౌట్ మాక్ డ్రిల్స్ అట. వాట్ ఈజ్ ఇట్ అండ్ గివ్ అవేర్నెస్ టు పీపుల్. సో ఒకవేళ యుద్ధం జరిగే పరిస్థితి ఉంటే ఎట్లా మనం రక్షించుకోవాలి అన్న దాని మీద కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మంచిదే, చేయాల్సిన అవసరం కూడా ఉంది. పాకిస్తాన్ ఫేక్ వీడియోస్ పెడుతుందిగా, కొంపదీసి అది కేటీఆర్ బ్యాచ్ పని కాదు కదట. వాళ్ళు ఎందుకు పెడతారులే పాపం. వాళ్ళు ఏమైనా లోకల్గా ఏమైనా పెట్టుకుంటే ఇక్కడ కాంగ్రెస్ మీదనో బీజేపీ మీదనో పెడతారు, కానీ అది ఎందుకు పెడతారు అది తెలియదు వాళ్ళకి. అది ఒకవేళ ఫేక్ వీడియోలు పెడితే ఇక మన పని అవుటే అని. కేటీఆర్ దోపిడీ ఒక పాకిస్తాన్ కంటే ఎక్కువ ప్రమాదం అట. ఎవరు నాయన. మీరు చెప్పిన మాట కరెక్ట్ రఘు గారు. వాళ్ళ ఇంట్లో ఎంత తింటున్నారో వాళ్ళ నాయకుడు అనే విషయం వీళ్ళకి అస్సలు అర్థం కావడం లేదు. సంవత్సరాల కొద్దీ అగ్రవర్ణాలు మనల్ని తింటేనే ఊర్లోనే విషయం అర్థం కాని ఎందు. భారత్ మాతాకి జై. పీఓకే ఖాళీ చేయాలంట. ఈ దెబ్బతో పీఓకేని స్వాధీనం చేసుకొని భారత్లో కలపాలి. సో ఆ దిశగా మరి ఆలోచిస్తుందా గవర్నమెంట్ ఏంటి అన్నది చూడాలి. ఒకవేళ పీఓకేని మనం తీసుకోవాలి అనుకుంటే అక్కడున్న వ్యవస్థ మీద మొత్తం అటాక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అక్కడ దాకా వెళ్తుందా? ఒకవేళ పాకిస్తాన్ మళ్ళీ ఏమైనా ప్రతీకార దాడులు చేస్తే ఈక్వేషన్ వేరే ఉండొచ్చేమో. ఆడపిల్లల సింధూరం చెరిపిన వారిపై యుద్ధం చేసిన మోదీ ప్రభుత్వానికి ఆపరేషన్ సింధూర్ విజయం కావాలని కోరుకుంటున్న ప్రతి భారతీయ పౌరుడు. జయహో భారత్, మేరా భారత్ మహాన్. యువత రాజకీయాల్లోకి రావాలి. ఆపరేషన్ సింధూర్ వర్ధిల్లాలి. జై భారత్, జై శ్రీరామ్, ఓం నమ శివాయ. ఒక్కటి పెట్టు పెద్ద మనిషి, ఇన్ని పెట్టినాం ఒకటేసారి. యుద్ధం జరుగుతుందంటే అన్ని పార్టీలు అవ్వాల్సిందే తప్పదు కదా, మరి ఈ దేశం కదా. సింధూర్ 2.0 కావాలి. సో పబ్లిక్. రఘు అన్న నీ మాటలో వినాలి, చెప్పు. కాంగ్రెస్ ఇప్పుడు
కేంద్రంలో ఉండి ఉంటే ఈ పని చేసేది కాదు. నీ ఒపీనియన్ 100% ఇప్పుడు చెప్పు. జై భారత్ ఆర్మీ చెప్తానే ఉన్నా కదా. ఇప్పుడు మనం ఎట్లా చెప్తాం అది చేస్తారా చేయరా అన్నది? చర్చ ఉంది అన్నమాట వాస్తవం అని చెప్తున్నా కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుకుంటున్నారు. సరే ఇప్పుడు అది కాదు కదా డిస్కషన్. వాళ్ళు ఉంటే చేసేటోళ్ళ చేయకపోయేటోళ్ళ అనవసరమైన డిస్కషనే కదా. దేశం మీదకి వస్తున్నాడు అవతలోడు అని అంటే ఎవడైనా యుద్ధం చేయక ముందుకెళ్ళక తప్పదు కదా. సైలెంట్గా కూర్చుంటే అప్పుడు జనమే చూసుకుంటారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ లీడర్ కేసీఆర్ ఇండియా గురించి ఏం మాట్లాడా? ఊరిని ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా పెట్టుకున్నావు స్వామి. ఆయనకు అవన్నీ ఇప్పుడేమన్నా ఇక్కడ ఉన్న విషయాల మీద ఏమైనా మాట్లాడుతుండా? ఆయన ఇక్కడ ఉన్న విషయాల మీద ఏమైనా మాట్లాడుతుండా? మా ఊర్లో బెల్ట్ షాపులు 3 పూలు 6 కాయలట. మరి అది ఉంటేనే రాష్ట్రం బతుకుతుంది కదా మరి. సో పబ్లిక్ రియాక్షన్ ఇది. సో ప్రజలంతా ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతున్నారు. నిలబడాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ సందర్భంలో దేశమంతా ఒక్కటిగా నినదించాల్సిన అవసరం ఉన్నది. సో వాట్ నెక్స్ట్ అంటే చూడాలి మరి ఏం జరుగుద్ది అన్నది. మన ఎవ్వరు ఏమి ఊహాగానాలు ఏం చెప్పినా ఇట్లుంటుంది అట్లుంటుంది అన్న ఎవరు ఏం చెప్పలేరు. ఇప్పుడు ఇలా నిన్న రాత్రి 1:40 జరుగుతుందని ఊహించారా? సో వాళ్ళు ప్రణాళికాబద్ధంగా పగడ్బందీగా ఈ అటాక్ చేశారు. మరి వాట్ నెక్స్ట్? మరి పాకిస్తాన్ అటువైపు నుంచి ఏమైనా రియాక్షన్ ఉంటుందా అన్నది చూడాలి.